Okay. Thank. తమ్ముళ్ళు, I love you too. I love you too. Thank you. I love you all. నేను చాలా మాట్లాడేదానికి వచ్చాను తమ్ముళ్ళు, మొత్తం పోయేలాగుంది చిప్పులో నుంచి. మిరాయ్ ఎలా అనిపించింది మీకు? అందరికీ నమస్కారం. ఈరోజు ఇక్కడ ఈ స్టేజ్ మీద నిలబడానంటే అది ఓవర్ నైట్ జరిగిన కష్టం కాదు, 3 సంవత్సరాల కృషి. మిరాయ్ వెనకాల ఎన్నో కళ్ళు, ఎన్నో ఆశలు ఎంతో పెట్టుకొని ఈ జర్నీ స్టార్ట్ చేసాం. 3 సంవత్సరాల క్రితం అదిగో గౌతమ్ గారు ఒక సినిమా ఉందని మన తేజ గారు యాక్చువల్లీ చెప్పాలంటే తేజ గారితో స్టార్ట్ చేయాలి. మధ్యలో నేను కొంచెం డిజైనింగ్, ఖాళీగా ఉన్నప్పుడు డిజైనింగ్, పిల్లల కోసం గేమ్ డిజైనింగ్ అది మొదలుపెట్టాను, ఇంకా చెప్పలేదు. సో ఆ 3 years బ్యాక్ నేను గేమిట్రానిక్స్ అని రజత్ ఓజా గారి స్టూడియోలో కూర్చొని ఒక పిల్లలకి గేమ్స్ బిల్డ్ చేస్తున్నాం, హౌ టు బిల్డ్ ఎడ్యుకేషన్ గేమ్స్ అని చేస్తూ ఉంటే తమ్ముడు ఫోన్ చేశాడు, అన్న కలవాలి, ఎక్కడున్నారు? తమ్ముడు ఇక్కడున్నాను రా అని చెప్తే ఇద్దరు వచ్చారు. వచ్చి కలిసి ఒక సినిమా అనుకుంటున్నాం అన్న, నాకు చెప్పేస్తాను ఫస్ట్, కార్తిక్ గారు మేము అనుకున్నాం ఇది, ఆయన సరే నన్ను మాట్లాడమన్నారని చెప్పి హీ కేమ్. వచ్చి మేము అలాగా నిలబడి ఉన్నప్పుడు ఈ జస్ట్ ఒక లైన్లో చెప్పి ఇదన్నా సెటప్, యూ హ్యావ్ టు బీ ఆర్ బ్లాక్ స్వాడ్ అన్న అన్నాడు. ఆ బ్లాక్ స్వాడ్ ఈరోజు మహావీర్ లామ 2.0 లాగా వచ్చేసాడు అక్కడికి. సో థ్యాంక్ యూ తమ్ముడు, ఒక మంచి స్క్రిప్ట్ని వెతుక్కుంటూ నేను దానికి బాగుంటానని మీరు కార్తిక్ గారు అనుకొని వచ్చినందుకు ఐ లవ్ యూ. తేజ గురించి అంటే ఇంకోటి చెప్పాలి, హనుమాన్ లాంటి ఒక నేషనల్ సూపర్ డూపర్ హిట్ ఇచ్చిన తర్వాత ఎవరైనా ఒక వెంటనే సినిమాలు సైన్ చేద్దాం, ఇమీడియట్గా వెళ్ళిపోదాం, 4 డబ్బులు వెనకాలేసేసుకుందాం అనే మైండ్ సెట్లో ఎవరైనా ఉంటారు, అంటే తప్పులేదు. ఎంతో కష్టపడి వచ్చాడు, సొంతంగా వచ్చాడు. అలాంటిది ఈరోజు 3 years ఆగి హనుమాన్ హిట్ తర్వాత ఒక హీరో, ఒక ఆర్టిస్ట్ ఎవరైనా సరే ఒక 3 years వేరే సినిమా చేయకుండా ఆగారంటే దట్ షోస్ ద డెడికేషన్ ఆఫ్ తేజ సజ్జా గారు. అండ్ ఐ వాంట్ ఆల్ ఆఫ్ యూ టు గివ్ అ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ ఫర్ ఇట్. మాటలు కాదండి, ఎన్నో టెంప్టేషన్ వస్తాయి, ఎన్నో మంచి కథలు వస్తాయి, ఇంకా ఒక మించి ఒక కథ వస్తూ ఉంటుంది. బట్ అవన్నీ దాటుకుని ఈరోజు ఉన్నారంటే హ్యాట్స్ ఆఫ్, యూ హ్యావ్ అ లాంగ్ వే తమ్ముడు. జీవితంలో ఇంకా ఎంతో పెద్ద హైట్స్ వెళ్తావు, అందరిని కలుపుకొని జీవితంలో ఒక నంబర్ 1 స్థానానికి వెళ్తామని దేవుడిని కోరుకుంటున్నా. లవ్ యూ. చిత్తూరు గురించి ఎత్తకో. కార్తిక్ గారు గురించి చెప్పాలంటే ఈజ్ బికమ్ ఎన్ ఎమోషన్ నాకు. ఆయన టాలెంట్ ముందు ఎవరైనా చిన్నపోతారు, ఎస్పెషల్లీ నాకు సినిమా గురించి కొంచెం తెలుసు అనుకున్నాను, ఆయన కలిసాక తెలిసింది నాకు సినిమా గురించి ఏమీ తెలియదని. మళ్ళీ ఫస్ట్కి వెళ్ళిపోయి నేర్చుకుంటున్నాను. దట్స్ హౌ బ్రిలియంట్, దట్స్ హౌ టాలెంటెడ్ ఈజ్. ఆయన దాదాపు 6-7 years బ్యాక్ రాసుకున్న కథ ఇది. రాసుకుంటూ చాలా రీసెర్చ్ చేసి అశోకుడు 9 పుస్తకాల గురించి చెప్పాలి, కమ్యూనికేట్ చేయాలి, మన హిస్టరీని ఎలాగైనా తీసుకెళ్ళాలి ముందుకి. హౌ కెన్ వీ టేక్ అవర్ ఇండియన్ హిస్టరీ అబౌట్ అశోక్ అండ్ 9 books ఈజ్ ఆ డైరెక్టర్స్ విజన్ అండి. అండ్ టుడే హీ క్రాఫ్టెడ్ ఇట్ సో వెల్ అండ్ ఇట్ ఈస్ నాట్ ఈజీ, అంత ఈజీగా అనుకుంది వచ్చేలేదు. అండ్ ఫస్ట్లో గౌతమ్ గారు అలాగే అందరూ కాన్సెప్టలైజ్ చేసినప్పుడు ముందుకి తీసుకెళ్ళాం. అండ్ సినిమా షూటింగ్ స్టార్ట్ అయ్యి అలా పెద్దగా వెళ్తూనింది. అండ్ ఒకసారి ఆ క్వాలిటీ చూసిన వెంటనే ఫస్ట్ ఒక షెడ్యూల్ వెళ్ళి క్వాలిటీ తీసుకుని వచ్చారనమాట, నేపాల్కి వెళ్ళి. సరే చెప్పారు, అందరూ హాలీవుడ్ స్టైల్లో సినిమా తీస్తాము, ఇంటర్నేషనల్ స్టైల్లో తీస్తాము సినిమా అని అందరికి ఆశ ఉంటుంది, అందరూ చేసాం, మేము కూడా అందరూ కృషి చేశారు మన ఇండస్ట్రీ నుంచి. కానీ ఇట్స్ ఎ ట్రూ ఇంటర్నేషనల్ ఫిల్మ్ స్టాండర్డ్స్ అని కార్తిక్ గారు ఆయనే డిఓపిగా ఉండి ఆయనే డైరెక్షన్ చేసుకుంటూ చేయడం మాటలు కాదండి. హ్యాట్స్ ఆఫ్ కార్తిక్ గారు, రియలీ వయసు వచ్చినవారైనా శిరస్సు వంచి దండం పెడుతున్నాను. యువర్ ఆసమ్. అండ్ ఎంత చెప్పినా తక్కువే ఆయన గురించి. ఆయన ఎన్నో ఆటుపోట్లు దాటుకొని ఈరోజు ఇక్కడ ఉన్నారు. అండ్ ఈరోజు ట్రైలర్ చూస్తే మీకే అర్థమవుతుంది, ఆయన ఎక్కువ మాట్లాడరు, సో అందుకే ఆయన పనితనంలో చూపించేశారు.
థ్యాంక్ యూ కార్తిక్ గారు ఫర్ గివింగ్ మీ సచ్ వండర్ఫుల్ ఆపర్చునిటీ. నేను మాట్లాడేది ఫినిష్ చేశారు డైలాగ్ ఒక్క ముక్క కూడా రాదు సార్. అలాగే విశ్వప్రసాద్ గారి గురించి మాట్లాడాలి. విశ్వప్రసాద్ గారు ఎక్కడ ఆయన ఎప్పటి నుంచో తెలుసు నాకు. వాళ్ళ పాపకి